యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మార్చే మాటల్ని దేవుని గ్రంథంలోకి కొన్ని మాటల్ని చూసుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలను మనం ధ్యానిస్తాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సమస్త కల్మషం అంటే ఏంది తెలుసా కదా? కోపము. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కోపం రావాలా, కానీ కోపము మీనింగ్ లేకుండా కోపం రాకూడదు. ద్వేషము, ఎవరిని ద్వేషించొద్దు. కన్నింగ్ ఉండకూడదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకూడదు. మనం కఠినత్వం, కన్నింగ్తనము ఉండకూడదు. ఇవన్నీ దుష్టుని తత్వాలు. అందుకే చెప్తుండు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వము అంటే అని దుష్టుని లక్షణాలు అవి. క్రైస్తవులు మనకు దైవ లక్షణాలు ఉండాలి, దైవత్వం ఉండాలి, మనకి దేవుని లక్షణాలు ఉండాలి. ప్రేమ, దయ, కనికరం, అబద్ధం ఆడకపోవటము, ఎవరిని దేశించకూడదు, అందరిని ప్రేమించాలా, అందరితో సమానంగా ఉండాలి. దేవుని పనులను అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, ఉన్నట్టు మాట్లాడాలి. అవతల వాడిని మనసు నొప్పి కలిగిన పర్వాలే, సత్యం మాట్లాడాలా. మొమ్మాటం పడి కదా మనం అబద్ధం ఆడేటోని కూడా ప్రోత్సహించొద్దు. అబద్ధం ఆడటం కూడా అబద్ధం అని చెప్పకుండా మానకూడదు. మనం ఖచ్చితంగా నిజం చెప్పాలి. నొప్పి కలిగిన పర్వాలేదు, అది సత్యం, అది దైవత్వం. అది యేసుక్రీస్తు మొమ్మాటం లేకుండా మాట్లాడేవాడు. బ్యాప్టిజం ధరించుకున్నాం కనుక మనం కూడా మొమ్మాటం లేకుండా మనం ఖచ్చితంగా మాట్లాడాలా. సమస్త కర్మశము విర్రవీగుతున్న దుష్టత్వం అంటే దుష్టుని లక్షణాలన్నిటినీ మనం మానాలా. ఎందుకు మానాలంటే ఒక నేలలో ఒక విత్తనం, ఒక మొక్క నాటినట్టు రక్తంతో, వెముకలతో కదా, మాంసంతో ఉన్న ఈ దేహంలో దేవుడు మన ఆత్మని ఒక మొక్కల్లాగా నాటాడు కనుక మనం వింటున్న వాక్యము మన లోపల ఉన్న ఆత్మలని మనల్ని రక్షించగలుగుటకు శక్తి గల వాక్యం ఇది. ఈ వాక్యం మన నరకం నుండి తప్పించగలుగుటకు కూడా శక్తి ఉంది వాక్యానికి. కనుక కేవలం ఈ వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండి మనని మనం మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలా. చెప్పే సేవకుడు కానీ ఇంటున్న విశ్వాసులు కానీ వాక్యం వినటం చెప్పటం కాదు, వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తేనే బతికినంత కాలం దేవుని భద్రత అనుకుంటుండి బ్రతుకు ముగిస్తే యేసు రాకముందు అయితే పరదేశకి వెళ్తాం, యేసు వస్తే పరలోకానికి వెళ్తాం. వాక్యం చెబుతున్న మనము, వాక్యం వింటున్న వారు జాగ్రత్త లేకపోతే, దేవుడు ఎందుకు భయభక్తులు లేకపోతే వాక్యానుసారంగా బ్రతుకుతామా లేదని బైబిల్లో మనం ప్రతిరోజు బైబిల్ని బట్టి మన బైబిల్ వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకొని మనం సరి కాకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. కనుక ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తిస్తాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.